హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మేమైతే ఆర్ట్ ఆఫ్ లివింగ్కి వెళ్ళాము. సో అందరికీ తెలిసిందే ఆర్ట్ ఆఫ్ లివింగ్లో ఏమేమి ఉంటుంది అనేసి. ఇప్పుడు మేమైతే గురు పార్థుకవనంలో ఉన్నామన్నమాట. సో యాక్చువల్గా అయితే ఆర్ట్ ఆఫ్ లివింగ్లో చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఒక 15 ప్లేసెస్ ఏమో ఉన్నాయి. మేమైతే ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసాము, కొన్ని మాత్రం మిస్ అయ్యామన్నమాట. సో నాకు ఎక్కువ బాగా నచ్చిన ప్లేస్ ఏదైనా ఉందంటే ఫస్ట్ది ఇదే. ఈ గురు పార్థుకవనం చాలా బాగా నచ్చింది. సో అన్ని ప్లేసెస్ నచ్చాయి. ఫస్ట్ అదనమాట. యాక్చువల్గా మేము ఫస్ట్ పార్కింగ్ ఏరియా నుంచి అట్లా ఫస్ట్ ఆ ప్లేస్కే వెళ్ళాము. సో ఫస్ట్ అది మాకు బాగా అట్రాక్టింగ్గా అనిపించింది. సో మళ్ళీ ఇప్పుడు మేము ఫస్ట్ గేట్ నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట. అక్కడ చూస్తే ఇక్కడ వాళ్ళు ఒక బోర్డ్ లాగా పెట్టారు. అందులో 15 ప్లేసెస్ ఉన్నాయంట ఆర్ట్ ఆఫ్ లివింగ్లో చూడ్డానికి. సో ఫస్ట్ మనకు కనిపించేది వచ్చి గురు పార్థుకవనం కనిపిస్తుంది. అంటే ఎంట్రీ నుంచి స్టార్ట్ అయితే ఫస్ట్ నక్షత్రవనం ఉంటుంది. సో మేమైతే అట్లా పార్కింగ్ ఏరియా నుంచి వచ్చాం కాబట్టి ఫస్ట్ అది కనిపించిందనమాట. సో చాలాసేపు అక్కడే టైం స్పెండ్ చేసాము. తర్వాత ఇంకా అలా ముందుకు వెళ్తూ ఉంటే ఇంకా షాపింగ్ కూడా ఉంటుందన్నమాట. అందులో ఏంటంటే ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్లో అన్నీ ఫ్రీనే. బట్ ఇలా షాపింగ్ చేసేటివి ఇట్లా మనం ఏదైనా కొనుక్కోవాలంటే మాత్రం మనీ పే చేయాలి. ఫుడ్ కూడా ఫ్రీగా ఉంటుందన్నమాట. ఇంకా అన్నీ చూడడానికి ప్లేసెస్ కూడా అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అంటే వాళ్ళ ఇంకా కొన్ని ప్లేసెస్ కొంచెం దూరంలో ఉంటాయన్నమాట. ఆ ప్లేసెస్కి కూడా వాళ్ళే బస్ ప్రొవైడ్ చేసి ఫ్రీగా పిలుచుకొని వెళ్తారనమాట. సో అదొక్కటి అన్నీ ఫ్రీ అనమాట. మిగిలిన మనం ఏదైనా కొనుక్కోవాలనుకుంటే మాత్రం మనం పే చేసి కొనుక్కోవచ్చు. అండ్ లోపల మేమైతే కొన్ని షాపింగ్ కూడా చూసాము. మా అబ్బాయి ఇంకా చిప్స్ అలాంటివి కొనుక్కున్నాడు. ఇంకా జ్యూసెస్ అవన్నీ కొనుక్కున్నాడు అనమాట. కొన్ని స్నాక్స్ ఐటమ్స్ అలాంటివి ఉన్నాయి, చాలా ఉన్నాయి. అండ్ వెళ్ళేతుంటే దారిలో ఇలా మనకి బోర్డ్ లాగా పెట్టింటారు. అంటే ఎలా వెళ్ళాలి అనేసి వాళ్ళు రూట్ లాగా పెట్టింటారనమాట. సో కొంచెం సేపు అలా తిరిగాము. ఒక 12:30, 1 అలా అయిందన్నమాట. ఇంకా మాకు ఆకలేసేస్తుంటే ఇంకా అక్కడ ఫుడ్ అని కూడా ఫ్రీగా పెడతారు. సో వెళ్తూ ఉన్నామన్నమాట ఫుడ్ దగ్గరికి. అంటే ఆ దారిలో వెళ్ళేటప్పుడు అయితే చుట్టుపక్కల ప్లేస్ ఉంటుంది కదా, ఎక్కడ చూసినా గ్రీనరీగా చాలా బాగుంటుందన్నమాట వెళ్ళే దారిలో. అండ్ దాని పేరు కూడా అన్నపూర్ణ కిచెన్ అన్నమాట. సో ఇప్పుడైతే అక్కడికి వచ్చాము. సో ఫుడ్ కూడా చాలా పెట్టారనమాట. అంటే ఏదో కలర్ రైస్ లాగా ఒకటి, పెరుగన్నము, ఇంకా వైట్ రైస్, సాంబారు, చపాతి, అలా ఇంకా క్యాబేజ్ కర్రీ అలాంటివి పెట్టారనమాట. ఇంకా అంటే ఆఫ్టర్నూన్ అవి పెట్టారు. ఇంకా మామూలుగా మార్నింగ్ టైంలో కానీ లేకపోతే నైట్ ఏది పెడతారో కరెక్ట్గా తెలియదు. అంటే వాళ్ళ టైమింగ్స్ ఉంటాయన్నమాట. టైమింగ్లో పెడతారు. అండ్ తర్వాత అక్కడి నుంచి విశాలాక్షి మండపం దగ్గరికి వచ్చాము. సో అక్కడైతే చాలా బాగుంటుందన్నమాట. ఆ విశాలాక్షి మండపం దగ్గర ముందరైతే ఫౌంటైన్స్, కొంచెం గార్డెన్ లాగా చాలా బాగుంటుందన్నమాట. అండ్ ఆ మండపం ముందు గోల్డెన్ నంది ఉంటుంది. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ యోగా చేసుకుంటూ చాలా పీస్ఫుల్గా ఉంటారు అందరూ. మెడిటేషన్ చేసుకుంటూ చాలా సైలెంట్గా ఉంటుందన్నమాట. సో ఆ టైంలో అంటే వాళ్ళు మెడిటేషన్ చేస్తారు కదా, ఆ టైంలో వెళ్తే మాత్రం చాలా ప్రశాంతంగా చేసుకోవచ్చు మెడిటేషన్ కూడా. సో అక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసాము. చాలా బాగుంటుంది చూడ్డానికైతే. అది కూడా కలర్ఫుల్గా చాలా బాగుందన్నమాట. అది ఆ మండపం వచ్చి ఒక సెక్షన్స్గా కింద పైన చాలా ఉన్నాయి. మెడిటేషన్ చేసే వాళ్ళకి అలా పెట్టారు. అండ్ పైకి కొంచెం వెళ్ళగానే మనకి ఇలా వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంటుంది. అంటే పైనుంచి చూసింటే మాకు వేరే ఇట్లా పెంకుటిల్లా కనిపించాయి. సో అది నేను ఫస్ట్ ఏదో అనుకున్నాను కానీ సో మమ్మల్ని ఒకసారి మళ్ళీ అక్కడికి పిలుచుకొని వెళ్ళారు. సో అక్కడి నుంచి మాకు అప్పుడు అర్థమైంది. సో మేము అక్కడి నుంచి చూసిన వ్యూ పాయింటే అది అని అప్పుడు మాకు అర్థమైందనమాట. సో ఇప్పుడైతే విరూపాక్షి మండపం నుంచి ఇప్పుడు ముందుకు వస్తే ఇక్కడ గ్యాలరీ లాగా పెద్ద స్పేస్ గార్డెన్ లాగా ఉందన్నమాట. అక్కడ చైర్స్ అన్నీ పెట్టారు. అంటే మెడిటేషన్ చేసే వాళ్ళకి ఏమన్నా ఎక్కువ జనాలు వచ్చినప్పుడు అక్కడ ఏమన్నా కూర్చోబెడతారేమో అనిపించింది. సో ఇంకా అక్కడంతా చూసుకొని కొంచెం సేపు కూర్చున్నాము. అంటే మేము వెళ్ళినప్పుడైతే ఫుల్ వర్షం పడింది. సో అక్కడక్కడ గ్యాప్ ఇస్తూ కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటూ అంతా తిరిగామన్నమాట అక్కడున్న ఏరియా అంతా. సో తర్వాత అక్కడి నుంచి కొన్ని బస్సెస్ ప్రొవైడ్ చేశారు. సో ఇప్పుడైతే బస్సులో వాళ్ళన్నీ పిలుచుకొని వెళ్ళి అంటే ఆర్ట్ ఆఫ్ లివింగ్కి సంబంధించింది కొన్ని ఏరియాస్ అయితే వాళ్ళైతే బస్సులో కొన్ని చూపిస్తారు.
అంటే ఆర్ట్ ఆఫ్ లివింగ్‌కి సంబంధించిన కాలేజ్ గాని, స్కూల్స్, వాళ్ళ హాస్పిటల్స్, వాళ్ళ యోగా సెంటర్స్ అన్నీ చూపిచ్చారనమాట. అండ్ తర్వాత ఇప్పుడైతే మమ్మల్ని కొన్ని ఏరియాస్ దగ్గర వాళ్ళు స్టాప్ చేస్తారు. అంటే అక్కడికి వెళ్ళి మనం లోపలికి వెళ్ళి చూడొచ్చనమాట. అండ్ ఫస్ట్ మాకు అక్కడ ఒక పెంకుటిల్లులాగా అలా కనిపించిందని చెప్పాను కదా! సో, ఇప్పుడైతే ఇక్కడ సేమ్ ఆ ప్లేస్‌కే వచ్చామిప్పుడు. సో, ఇదొచ్చి గురుకులం అనమాట. ఇక్కడ కొన్ని దేవుళ్ళు అంటే గురుకులం అంటే వాళ్ళు ఆహ్, పిల్లలకి చదువు చెప్తారు గదా! ఇట్లా వాళ్ళకి సంబంధించింది ఏదో ఉంటాయి గదా! సో, ఆ ఏరియాకొచ్చామనమాట. సో, చాలా పీస్‌ఫుల్‌గా చాలా బావుందనమాట ఆ ఏరియా అంతా. అండ్ చూడ్డానికైతే చాలా బావుందనమాట. అంటే పిల్లలు అక్కడ ఆడుకుంటూ చాలా ప్లెజెంట్‌గా చాలా మంచి వాతావరణంలో చాలా బావుంది. అండ్ తర్వాత అక్కడి నుంచి గోశాలకొచ్చాము. సో, ఎన్ని ఆవులున్నాయి అంటే నాకు తెలిసి వాళ్ళేదో నంబర్ చెప్పారు. మినిమమ్ ఒక 500 600 ఎన్నో చెప్పారనమాట. సో, అన్ని ఆవులున్నాయన్నమాట. సో, నాకు మళ్ళీ ఏదైనా ఎక్కువ ఫేవరెట్ ప్లేస్ ఏదైనా ఉందంటే మళ్ళీ ఇదనమాట గోశాల. సో, చాలా బాగా నచ్చింది గోశాల కూడా. ఆహ్, ఆహ్, చాలా సేపు అంటే చాలా సేపే నిలిపారు గోశాల దగ్గర బస్సునైతే. అంటే మనం కొంచెం సేపు వెయిట్ చేస్తారు బస్ వాళ్ళు స్టాప్ చేసి ఒక దగ్గరనమాట. సో, మనమంతా చూసుకొని మళ్ళీ ఆ బస్ ఎక్కి మళ్ళీ మనం వేరే ప్లేస్‌కెళ్ళాలి. సో, అలా కొన్ని కొన్ని ప్లేసెస్‌ని నిలిపి అన్నీ మనకి చూపిచ్చారనమాట. అండ్ ఆ బస్‌లో వాళ్ళు పిలుచుకొని వెళ్ళేది కూడా అంతా ఫ్రీగానే చూపిస్తారనమాట. గోశాల దగ్గర ప్యూర్ మిల్క్‌తో చేసిన ప్రొడక్ట్స్ అన్నీ అమ్ముతారు. మనం మిల్క్ గాని, బాదం పాలు అలాంటి ఐటెమ్స్ అమ్ముతారు. మనం కావాలంటే తీసుకొని కూడా తాగొచ్చనమాట. సో, అలా ఉన్నాయి. సో, అది చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. అంటే వాళ్ళన్నీ బస్‌లోనే తిప్పి చూపిచ్చేశారు. అండ్ మేము వెళ్ళిన రోజైతే కొంచెం వర్షం పడుతూ ఉన్నిందనమాట. కొన్ని ప్లేసెస్ చూడలేకపోయినాము. ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశాము. బట్ 1 ఆర్ 2 ప్లేసెస్ మాత్రం మిస్ అయ్యాము. అండ్ తర్వాత మళ్ళీ మనమల్ని ఎక్కడ పిక్ చేసుకున్నారో అక్కడికొచ్చి డ్రాప్ చేసేస్తారనమాట. సో, ఇంక అక్కడ మేము నక్షత్రవనం ఒకటి ఉండింది. అంటే ఇది స్టార్టింగ్‌లోనే ఉంటది. సో, లాస్ట్‌లో చూసామనమాట. తర్వాత మనకి ప్రసాదం ఇచ్చారు. పులిహోర అండ్ స్వీట్ పొంగల్ ఇచ్చారనమాట. అది తినేసి కొంచెం సేపు అక్కడే టైమ్ స్పెండ్ చేసి వచ్చాము. అండ్ ఇంకా ఈవినింగ్ టైమ్స్‌లో అయితే చాలా బావుంటదనమాట. అంటే లైటింగ్స్‌తో చాలా బావుంటది. ఆ ప్లేస్ అయితే. సో, అదనమాట. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.